ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి దేవుని వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు 12 మందిలో నొక్కడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చదువున వాక్యము దేవుడు మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఈ రీతిగా సంగముగా సహవాసముగా కూడుకొని దేవుని ఆశ్రయించి దేవుని వేడుకునే భాగ్యం, దేవుని గణపరిచే భాగ్యం, ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని యందలి నమ్మకము, విశ్వాసము, భక్తి, ప్రేమతో, వినయం, విధేయతతో, ఆసక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో యేసు ప్రభు తను పొందబోయే శిలువ మరణము గురించి ముందుగానే, పస్కా పండుగకు ముందుగానే 2 రోజుల ముందుగానే తెలియజేశాడు. 2 రోజులు అయిన పిమ్మట మనుష్య కుమారుడు పాపాత్ముల చేత పట్టబడి కొట్టబడి సిలువకెయ్యబడతాడని యేసయ్య తన సిలువ మరణము గురించి ముందుగానే తెలియజేశాడు. అదే సమయంలో ఆ పెద్దలు, అధికారులు, నాయకులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, యూదులు కయప ఇంటిలోనికి వెళ్ళి యేసును మాయోపాయము చేత పట్టాలి, కొట్టాలి, సిలువకేసి చంపాలని అనలేదు, కానీ మాయోపాయము చేత పట్టాలి, కొట్టాలి, చంపాలని చెప్పి యేసుకు విరోధంగా దురాలోచనలు చేశారు. ఏ ఆలోచనలు చేశారు? దురాలోచనలు చేశారు. యేసు ప్రభు ఏమో సిలువకెయ్యబడతాడని యేసు ప్రభు చెప్పాడు. వీళ్ళేమో మాయోపాయము చేత పట్టి కొట్టి చంపాలి, చంపింది ఎవరికి తెలియకూడదు. అయినను పస్కా పండుగ సమయంలో ఇలాంటి పని మనం చేస్తే, బయటపడితే ప్రజల లోపల అల్లరి ఎక్కువైపోతుంది, ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు, పస్కా పండుగ భంగం అయిపోతుందని చెప్పి పండుగ సమయంలో లొల్లి ఉండకూడదు అని చెప్పి వాయిదా వేశారు. అయితే యేసయ్యకు జరగబోయే సంగతులన్నీ యేసయ్యకు ముందే తెలుసు కాబట్టి, జరగబోయే సంగతులన్నీ యేసయ్య ముందే ఎరిగిన వాడై తన సమయానుకూలంగా తాను మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి చిత్తము జరిగించేదానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ పిదప యేసయ్య బేతాన్య గ్రామానికి కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డప్పుడు, యేసయ్య బేతయన్న గ్రామంలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడనే సంగతి బేతాన్య గ్రామ వాసి అయిన మరియమ్మ తెలుసుకొని విలువైన అత్తరు జటామాంసి, ఏ అత్తరు?
విలువైన అత్తరు జటామాంసి సేరున్నర ఎత్తు. దాదాపుగా ఆ దినాలలోనే 1 సంవత్సరము ఆదాయం. ఎంత ఆదాయం అది? 1 సంవత్సరము ఆదాయము 300 దేనారాలు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అంత ఖరీదైంది విలువైన అచ్చ జటామాంసం. ఎట్లయినా నా యేసయ్య మరి చనిపోబోతాడు, పట్టబడతాడు, కొట్టబడతాడు, సిలువకు వేయబడతాడు, చనిపోతాడు గనక ముందు జాగ్రత్తగా అతను మరి ఆ సత్యాన్ని గ్రహించి యేసయ్యను అభిషేకించినట్లుగా ఆ ఖరీదైన అత్తరు జటామాంసి సేరున్నర ప్రభుకు సమర్పించినట్లుగా అక్కడ శిష్యులు కోప్పడితే, ఈ నష్టం ఎందుకు, ఇది అమ్మితే గొప్ప వేళ వస్తుంది కదా, ఇది బీదలకు పంచి పెడుతుంది కదా, నువ్వు ఇంత మరి వ్యర్థం చేసేటివి అని చెప్పి శిష్యులు కోప్పడితే, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, ఈమె జోలికి మీరు పోకండి, ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె ప్రశంసింపబడుతుందని యేసయ్య ముందే సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆనాటి మత పెద్దలు, అధికారులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి యూదులు ఆలోచన చేసిన విధానం వేరు, దేవుని ఆలోచన విధానము వేరు, తండ్రి చిత్తము వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు 12 మందిలో ఒక్కడగు ఇస్కరియోతు యోధ, ఇట్లా పుచ్చికిపోతాడు, ఇట్లా జారిపోతాడు, ఇట్లా మోసం చేస్తాడు, ఇట్లా తప్పిపోతాడు, ఇట్లా ద్రోహము చేస్తాడనే సంగతి ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. నేటి దినాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలు, ఈ చివరి దినాలు, ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాలు, ఈ అంత్య దినాల్లో మనుషులు స్వార్థపరులు, స్వార్థపరులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అనురాగ రైతులు, క్రూరులు, మూర్ఖులు, ద్రోవులు అని రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ద్రోహులు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏ కోవకు చెందినవాడు? ద్రోహము చేసే కోవకు చెందినవాడు, ధనాపేక్ష, స్వార్థపరుడు. ఈ సుగుణాలన్నీ ఆయన లోపల మనకు కనిపిస్తాయి. ప్రేమిన దేవుని సంగమా, అప్పుడు 12 మందిలో ఒక్కడగు ఇస్కరియోతు యూదా, ఈయన నాళ్ళు పిలవనంపలేదు కానీ ఈయనని వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకుంటా ఉన్నాడు. ఏమాడుకుంటా ఉన్నాడు? బేరం ఆడుకుంటా ఉన్నాడు. బేరం ఆడుకోవడము న్యాయము కాదు. ఎందుకంటే వచ్చిన ఆమ్దానంతా ఆయన దగ్గరనే, డబ్బుల సంచి ఆయన దగ్గర ఉంది. ఆ డబ్బుల సంచిలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తూనే వచ్చాడు. కానీ ఇప్పుడు చివరికి ఏం చేస్తూ ఉన్నాడు? బేరం ఆడుకుంటా ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు కదా? ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు నమ్ముకున్న యూదా ఇస్కరియోతు లేకపోలేదు. ఈనాడు కూడా యేసు ప్రభుని నమ్ముకునేటోళ్ళు లేరంటారా? ఉన్నారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎక్కడ లేరు, బయట లేరు, వెలుపల లేరు, దేవుని సంఘములోనే ఉన్నారు యేసు ప్రభువును అమ్ముకునేటోళ్ళు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి బహు జాగ్రత్త. మనం దేవుని పక్షాన ఉంటున్నామా? దేవుని చేతిలో నుంచి జారిపోయి లోకములో కలిసిపోయే బేరం ఆడుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమైనా. దేవుని పక్షాన నిలబడుతున్నామా? దేవుని పక్షాన పోరాడుతున్నామా? దేవుని కోసం జీవిస్తున్నామా? దేవుని కోసం మరణిస్తున్నామా? సత్యమును అనుసరిస్తున్నామా? సత్యమును ప్రకటిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలంట. సత్యమును అమ్మివేయక ఏం చేయాలంట? కొని ఉంచుకోవాలి. కానీ దినాన సత్యమును అమ్మివేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఏ ప్రచారం చేస్తున్నారు? దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, దుర్బోధ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు సిలువలో వేయబడి చనిపోతే పైసల కమ్ముడువై, ఏమిటి కమ్ముడువై? పైసల కమ్ముడువై యేసు ప్రభు పట్టబడలేదు, కొట్టబడలేదు, సిలువలో చావలేదని డబ్బుల కమ్ముడువై దొంగ బోధలు చేస్తూ ఉన్నారు, భిన్నమైన బోధలు చేస్తూ ఉన్నారు, అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు, దుర్బోధలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఏమని పెట్టుకుంటున్నారంటే ఎక్స్ క్రిస్టియన్ అంట. అర్థమైంది సార్? శాంతకుమార్ సార్, యా క్రిస్టియను? ఎక్స్ క్రిస్టియన్ అంట. ప్రేమినది అంటే మాజీ క్రైస్తవులు. మాజీ పాపులు అంటే ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరంట? మాజీ క్రైస్తవులు అంటే ఒకప్పుడు క్రైస్తవులు కానీ ఇప్పుడు క్రైస్తవులు కారు. అంటే డబ్బు కమ్ముడు పోయి యేసు ప్రభుకు దూరం అయిపోయారు. సత్యమైన బోధకు, విలువైన బోధకు, నిత్య జీవము మరి అనుగ్రహించే బోధకు దూరం అయిపోతూ ఉన్నారు. లోకం శాశ్వతం కాదు, బ్రతుకు శాశ్వతం కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనక ప్రేమిన దేవుని బిడ్డలారా, మనము బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తములైన యేసయ్యను అత్తుకొని ఉండాలి. ఎవరిని అత్తుకొని ఉండాలి? యేసయ్యను అత్తుకొని ఉండాలి. ప్రభు కూడా అంటాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. చదవండి చూద్దాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. దేవుని పక్షాన నిలబడని వాడు దేవునికి విరోధే. దేవునితో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చెదరగొట్టే గుంపులో ఉన్నావా? దేవునికి విరోధమైన గుంపులో ఉన్నవా? ఏ గుంపులో ఉన్నవా ఎరిగి తెలుసుకో. జాగు చేయక వేగ మేలుకో. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పక్కన ఉన్నట్లుగే ఉన్నాడు, కానీ మోసము, ద్రోహము, ఆయమెరిగి వ్యాయం చేయడం. ఏం ఎరిగి? ఆయమెరిగి వ్యాయామం చేయడము. ఇది మోసపూరితమైన జీవితం. దేవుని వాక్యంలో చూస్తే అతడు దొంగ అయ్యుండి దొంగతనం చేస్తూనే వచ్చాడంట. ప్రేమిన దేవుని బిడ్డలారా, అతడు అపవాది అంట. అతడు ఎలాంటి వాడు? అపవాది. ఆయనకి ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చారు దేవుని వాక్యంలో. ద్రోహి అని రాయబడ్డది. ఎవరంట ఆయన? ద్రోహి. సువార్థికులు ఎవ్వరు కూడా ఆయనను మెచ్చుకొని సర్టిఫికెట్ ఇవ్వలేదు, కానీ యేసు ప్రభుని అప్పగించిన ద్రోహి అని రాయబడ్డది. ఎవరిని అప్పగించిన ద్రోహి? యేసుతో ఉన్నాడు కానీ యేసుకు విరోధంగా నడుచుకుంటూ వచ్చాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, చూడండి, అప్పుడు 12 మందిలో నొక్కడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని ఈయనను పోయి బేరం ఆడుకుంటా ఉన్నాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? వాళ్ళకి ఎంత ఖుషి అయిపోయిందే, అరే మంచి ఆయం దొరికిందిరా అని చెప్పి మన యేసు ప్రభు శిష్యుల లోపల ఒకడు మన దగ్గరికి వచ్చి ఆయమంత ఇస్తూ ఉన్నాడు. మరి ఆయనను పట్టిస్తే ఎంత ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎంత మంచి అవకాశం. మనం పండుగలు వద్దనుకున్నాము, కానీ ఇది మంచి అవకాశం, వీడు పట్టిస్తానంటా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎంత సంబరపడ్డారో, ఎంతో ఖుషి అయిపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచివానికి, ఎన్ని నాణ్యాలంట? 30 వెండి నాణ్యాలు. యోసేపుని ఎన్ని నాణ్యాలకు అమ్మిండ్రు? యోసేపుని అన్నదమ్ములు ఎన్ని నాణ్యాలకు అమ్మిండ్రు? ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పండి. 20 వెండి నాణ్యాలకు అమ్మిండ్రు. యోసేపుని ఎన్ని నాణ్యాలకు అమ్మిండ్రు? 20 వెండి నాణ్యాలకు అమ్మిండ్రు. ఇప్పుడు యేసయ్యని ఎన్ని నాణ్యాలకు అమ్మిండు యూదా ఇస్కరియోతు? పోనీ అమ్మితే అమ్మే, మరి నాకు ఇవి సరిపోవు, కొంచెం ఎక్కువ ఉండని అనొచ్చు కదా. దొంగకు చెప్పే లాభం అంట. దొంగకి ఏం లాభం?
చెప్పే లాభం అంట. ప్రేమైన దేవుని బిడ్డలు, దొంగ గనుక వచ్చిన కాడికే చాలా అనుకున్నాడు, ఆడికే సంబరపడిపోయినాడు. ఆ విలువ ఎంత అంటే ఇశ్రాయేలు పద్ధతి ప్రకారం ఒక దాసుని, ఒక విలువ లేని వ్యక్తిని అమ్మితే వచ్చే ఖరీదన్నమాట. ఏ వ్యక్తిని అమ్మితే? విలువైన వ్యక్తిని అమ్మితే కాదు, విలువ లేని వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, పనికి మాలిన వ్యక్తిని అమ్మితే వచ్చే ఖరీదు ధర అన్నమాట. అంత అధ్వానం అమ్మేసిండు అన్నమాట. ఎవరిని? యేసుప్రభుని. ఎవరు అమ్మేసిండ్రు? ఇస్కరియోతు యూద అమ్ముడు పోయిండు. చూడండి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము ఎప్పుడైతే బేరం ఆడుకున్నాడో, ఎప్పుడైతే ఈయనకి మూల్యం ముట్టిందో అప్పటి నుంచి వాడు ఏం చేస్తా ఉన్నాడు? తగిన సమయము కనిపెడతా వస్తూ వచ్చాడు. యేసయ్యకు తెలుసు తన సమయం ఎప్పుడనేది. ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. తన సమయం రాకముందు ఆయన ఎవ్వరికి అప్పగించబడలేదు. తన సమయం వచ్చినప్పుడే, ఏమొచ్చినప్పుడు? తన సమయం వచ్చినప్పుడే ఆయన ఇదిగో నేనే ఆయనను అన్నాడు కదా. నేను ఆయనను అంటే వీళ్ళు పట్టుకొనికి పోయిన వాళ్ళే బొక్క బోలర పడ్డారు గెస్తమనే తోటలా కదా. ఆయనను పట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన మలరబడ్డాడంటే ఇంకా ఆయనను అడ్డుకోవడం ఎవరి తరము కాదు. ప్రేమిన దేవుని బిడ్డ, గలిలయలోని కానాను పెండ్లి విందులో తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తుంది. కొడుక, వీళ్ళకు ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది బేట అంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేనేం చేయాలని అది చేస్తా. ప్రేమిన దేవుని బిడ్డలు, కానీ వీడు యేసయ్య సమయాలు కాలమానం ఎవరికి తెలియదు? యూద ఇస్కరియోతుకు తెలియదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. కాలములను సమయములను ఎవరి ఆధీనములను? తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. మనం దేవునికి వేరుగుండి మనం ఏమి చేయలేం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. దేవునికి అవిధేయులమండి ఉండి మనం ఏమి చేయలేము. దేవుని విడిచి మరిచి ఏమి చేయలేం. ఒక వెంటకను తెల్లగా చేయలేం, ఒక వెనుకను నల్లగా చేయలేం. యూదా బెత్లెహేము నుంచి నయోమి తన భర్తను పిల్లలను తీసుకొని ఎక్కడికి పోయింది? మోయాబు దేశానికి వెళ్ళింది. పొట్ట చేతిలో పట్టుకొని పోతే పొట్ట మీదనే మన్ను పడ్డది. ఏం చేతిలో పట్టుకొని పోయింది? ఎవరిని ఇడిచిపెట్టిపోయింది? జీవము గల దేవుని ఇడిచింది. జీవము గల దేవుని ప్రజలను ఇడిచిపెట్టి అన్యుల మధ్యకు చేరింది. పొట్ట చేతిలో పట్టుకొని పోతే ఏమైపోయింది? పొట్ట మీదనే మన్నుబడ్డది. కాబట్టి యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయంట. కాబట్టి దేవుడు దహించు అగ్ని, రోషము గల దేవుడు. మనం మంటి పురుగులం. దేవుని మీద అలుగలు పడితే మనం ఏమన్నా సాధిస్తామా? తెచ్చింది ఏమి లేదు, తీసుకుపోయేది ఏమి లేదు. ఎంతోమంది మహానుభావులు ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళిన రాజశేఖర్ రెడ్డి కాల్ దొరకలేదు. ఎవరిది? ఉమ్మడి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే ఏం దొరకలేదు? కాల్ దొరకలేదు. కోట్లకు అధిపతి. ఏమిటికి అధిపతి? కోట్లకు అధిపతి అయినా చనిపోయినప్పుడు కాల్ దొరకలేదు. ఎవరు తెచ్చిపెట్టినో తెలియదు. మరి మనం ఎంత కదా మంటి పురుగులం, దుమ్ము లాంటి వాళ్ళం. కాబట్టి ఈ దినం ఇచ్చినందుకు, ఈ సహవాసం ఇచ్చినందుకు, ఈ గొప్ప బాధ్యత మనకు అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞులమై కొనసాగాలి. ఏమై కొనసాగాలి? కృతజ్ఞులమై కొనసాగాలి. ఈ జీవితంలో ఎన్నడూ దేవుని మీద అలగకూడదు, దేవుని మందిరం మీద అలగకూడదు. దేవుని మందిరం నివసించేవారు ధన్యులు. ఇవాళ ఇంట్లో, రేపు మా ఇంట్లో, ఇవాళ ఇంట్లో, అవునా కాదా?
ఇయ్యల్ల ఇంట్ల రేపు మంట్ల ఏది నేది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నేది కాదే, యేసయ్య నీకు తోడే. తొడిగే చెప్పులకు గ్యారెంటుంది, గుండు సూదికే గ్యారెంటుంది. నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఉన్నదా? ₹1,00,00,000 డాక్టర్ చేతిలో పెడితే కూడా గ్యారెంటీ, అది ఎప్పుడు మిషన్ ఎప్పుడు ఆగిపోతుందో ఏం తెలియదు. కాబట్టి జాగ్రత్త. మన ప్రాణానికి మూలము దేవుడు, మన జ్ఞానమునకు మూలము దేవుడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, సజీవ లెక్కలో ఉంచుతూ ఉన్నాడు. ఈ దినాన వెలుగు, నీడలు, గాలి ఇవన్నీ అనుభవిస్తున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప. మనం దీనికి ఏ దానికి కూడా ఫీజు కడుతున్నామా? ఎవరన్నా కడుతున్నారా? రోజుకు ఒక్కొక్కరు 500, 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. వారంకి విమానం 4, వారంకు ఒకసారి ఆదివారం విమానంతో 100 రూపాయలు కానుకేయాలంటే పానం అంతా గుట్టుకు మెట్టుక అంటుంది కదా. మరి నెలకు దశంభాగం ఇవ్వాలంటే లెక్కలు కడతా ఉంటారు కదా, అంచనాలు వేస్తుంటారు కదా. కృతజ్ఞత లేని జీవితం. ఏమి లేని జీవితము? కృతజ్ఞత లేని జీవితం. అయినా దేవుడు కాపాడుతున్నాడు. అయినా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కాపాడుతున్నాడు. బతుకు, కొన్ని రోజులు బతుకు, బతుకని చెప్పి కాలు చేతుల్లో బలం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అవకాశము ఇస్తూ ఉన్నాడు. కృపకాలం అని చెప్పి మరి విపరీతమైన బుద్ధులతో మనం మరి వంకరగా తయారు కాకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కృపకాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి అణిగిమణిగి, ఎవరికి అణిగిమణిగి? దేవునికి అణిగిమని. మనం ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం కదా. అయినా దేవుడు మనకి తీర్పు తీరుస్తలేడు కదా, కృప చూపుతూనే ఉన్నాడు. ఆశీర్వాదము, వెలుగు, నీడలు, గాలి ఇవన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం దేని బిల్లు కూడా కడతలేం. కరెంట్ బిల్లు కడుతున్నారు, నీళ్ళ బిల్లు కడుతున్నారు, సెల్ ఫోన్ బిల్లు కడుతున్నారు, కానీ గాలి బిల్లు ఎవరన్నా కడుతున్నారా? మనం సంపాదించి రోజుకు 1000 రూపాయలు సంపాదించినా వారంకు 100 రూపాయలు ఒక ఫీజు అనుకోండి, కానుక అనుకోండి, ఇయ్యాలంటే ధైర్యం చేస్తామా? చెయ్యం. ఇంకా బిగబడుతూనే ఉంటాము. లెక్క ప్రకారం అయితే ఇయ్యాల, లెక్క ప్రకారం అయితే ఇయ్యాలి. 1000 రూపాయలు సంపాదించినప్పుడు 100 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరంలో యథార్థంగా ఇయ్యాల. ఆనోకు హేబేలు ఎట్లిచ్చినంట? విశ్వాసంతో ఇచ్చినట్టు. ఆయన ఏం లెక్కలు కట్టలేదు, విలువ కట్టలేదు. దేవుని అందరి నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చేసిండు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కనీసము ఆదివారం కానుక ఎంత వేయాలి మనం లెక్క ప్రకారం అయితే? న్యాయానికి, ధర్మానికి ఎంత సంపాదించేటోళ్ళు 100 మంది ఉన్నారు కదా. మొత్తం బల తీసుకునేటోళ్ళు 150 మంది. మొత్తం బల తీసుకునేటోళ్ళు చింటున్నాడా? బల తీసుకునేటోళ్ళు ఎంతమంది? 150 మంది అనుకోండి. ఆ 50 మంది సంపాదించిన వాళ్ళు అనుకుందాం, 100 మంది సంపాదించేటోళ్ళు. రోజుకు 500, 1000 సంపాదించేవాళ్ళు. వారంకు ధైర్యం చేసి 100 రూపాయలు వేయగలుగుతున్నారా? వేస్తలేరు. ఎవరో కొందరు ప్రత్యేకమైన కానుక ఇచ్చుట్లా అది గప్పకపోతున్నది. డక్లాయించకపోక్కడేది బండి. సెల్ఫ్ లేని బండ్లను ఏం చేస్తున్నారు? డక్లాయిస్తారు. చూడు, అట్లా డక్లాయించకపోక్కడ. నెలకి విమానంతో 100 మంది దేశం భాగం ఇస్తున్నారా? ఎంతమంది? నెలకు 100 మంది విమానంతో నమ్మకంగా, విశ్వాసంతో దేశం భాగం ఇస్తున్నారా? ఇస్తలేరు. అట్లా కూడా మటు మాయమే. ప్రేమిన దేవుని బిడ్డ. ఇంకా నేనైతే ఆడ కౌంటింగ్ కాడికి ఇంతవరకు పోలేదు, చూడలేదు. కానీ ఒక సంఘంలో పోయి చూద్దాము, ఈ వారము ఈ సంఘంలో కానుక ఎంత వచ్చిందని పోయి చూస్తే, ప్రేమిన దేవుని బిడ్డలనా, అందులో ఒక్క కాయిన్ లేదు. అందులో ఒక్క కాయిన్ 5 రూపాయల సిక్క లేదు, 2 రూపాయల సిక్క లేదు, 10 రూపాయల సిక్క లేదు, రూపాయి బంది లేదు. పైసలు వేసినప్పుడు సప్పుడు వస్తుంది కదా, వేసేటప్పుడు సప్పుడు రాలేదు. వాళ్ళ నోట్లు దులిపి చూస్తే ఒక్క సిక్క కూడా లేదు. పోనీ నోట్లు ఏమన్నా పనికి మాలని వేసిండ్రేమో అనుకుంటే,
అన్ని మంచి విలువైన నోట్లు వేసిండ్రండి. ఏ నోట్లు వేసారు? విలువైన నోట్లు వేసిండ్రండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు ఆ సంఘంలో నేను ఇట్లా ఇలా పడితే ఎలకలాగా కనిపిస్తున్నాను, ఏనుగులాగా కనిపించాలి కదా. ఆ సంఘంలో ఇట్లా బోధ చేయడానికి, ప్రార్థన చేయడానికి, పాట పాడడానికి ఇలా పడితే దీనికన్నా పెద్ద ఉంది, 2 అంతలు ఉంది. ఎంత ఉన్నది? 2 అంతలు ఉంది. సంఘం అంతగా ఆశీర్వదించిండు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి పిండి ఎంత పెడితే మనం పిండి పెట్టుడు తక్కువ, రొట్టె కూడా తక్కువ కదా. సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధి పంట కోస్తాడు. సంతోషంతో ఇచ్చిన వారిని ఎంతో దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమిన దేవుని బిడ్డలు కాబట్టి ఇకనైనా మనం కృతజ్ఞులమై మరి దేహం, సమయాన్ని ఇవన్నీ ఎవరికి? ప్రభుకు సమర్పించుకొని ముందుకు సాగాల. యూదా ఇస్కరియోతులాగా మాత్రము, ఎవరిలాగా? యూదా ఇస్కరియోతులాగా తప్పిపోకూడదు, అమ్ముడు పోకూడదు, బేరము ఆడకూడదు, ద్రోహులము కాకూడదు. ఏం కాకూడదు? ద్రోహములము కాకూడదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి, వినయం, విధేయత కలిగి, భక్తి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమతో ముందుకు కొనసాగాల. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడి కొన్ని మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో కోడికను ముగించుకుందాం. రేపటి దినం ఏంటిది? రేపటి దినం ఏంటిది? ఆదివారం. ఏ ఆదివారము? మొదటి ఆదివారం. ఏముంటుంది? బల్ల ఆరాధన గనక ప్రాముఖ్యమైన దినము. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా. ఇప్పటి నుంచి వారముకు కానుక ఎంత వేయాలి? మీరు ఎంత వేయాలి అమ్మా? మీరు ఏమంటలేరు. 100 రూపాయలు తక్కువే. నేనేం లెక్క అడగను. ఎవరు అడుగుతారు లెక్క? దేవుడు లెక్క అడుగుతాడు. ఒక సంఘంలో పోయి చూస్తే కానికేసే బదులు బోక్ పిసుకలు వేసారు. ఏం వేసారు? కానికేసే బదులు బోక్ పిసుకలు వేసారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. అయితే దేవుడు ఆ సంఘం అద్భుత రీతిగా మార్చిండు, గొప్పగా ఆశీర్వదించింది. దినాన ప్రేమిన దేవుని బిడ్డలారా, మన సంఘం ఆశీర్వదింపబడాలి. మన హృదయాల్లో సంతోషం ఉండాలి, మన కుటుంబాల్లో సంతోషం ఉండాలి, మన మందిరంలో ఏముండాలి? దేవుని వెలుగు ఉండాలి. మన మందిరంలో ఏముండాలి? దేవుని వెలుగు ఉండాలి. మామూలు కానుక ఆదివారం అంటే 100 రూపాయలకు తక్కువ. సంజీవరావు సారు పంతులకు నేర్పినట్లున్నాడు, అందుకే మా మీద కషంతా. నాకు సంజీవరావు సార్ నాకు నేర్పేది కాదు ఇది. నేను మీ క్షేమం కోరాలి. ఎవరి క్షేమం? ఒక దేవుని సేవకునిగా మీ క్షేమం కోరాలి, మీ ఆశీర్వాదం కోరాలి, మీ దీవెన కోరాలి. అందును బట్టి చెప్తా ఉన్నా, ప్రేమిన దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం ఏం చెందాలి? క్షేమాభివృద్ధి చెందాలి. దేవుడు మహిమపరచబడాలి. దేవుని మందిరంలో ఏముండాలి? వెలుగు ఉండాలి కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. రేపటి మొదటి ఆదివారం ప్రభు బల ఆరాధన కోసము సిద్ధపడి వస్తాము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ప్రార్థన చేస్తాను. ప్రార్థించాం ప్రభు. అన్ని ప్రార్థనలు మీరు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ నామములో యెహోవాయన భయభక్తులు కలిగి జీవించాం. క్రీస్తు ఎదుట నమ్మకంగా విశ్వాసంతో వేడుకుంటున్నాం. సహాయం ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. నీ దైవజనం ద్వారా ప్రభు నీకు నాకు భయపరిచి హృదయమనే పలకపై వాటిని రాసుకుని దాని ప్రకారం జీవించు సహాయం. ప్రభానికి వందనాలు స్తోత్రం. రోగి వలె జీవించకుంటున్నాను.
ప్రభా దృష్టిని వలె నేను జీవించకుంటున్నాను. నీకు సమీపంగా నీ కుమారుడుగా కుమార్తెగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించుకుని ప్రభు నీకు వందనములు స్తోత్రములు. ఆనాటి ఈనాడు ప్రభా మేము మాటలతో చూపులతో క్రియలతో తలంపులతో హృదయాంతరంలో చేస్తున్న పాప దోషులతో నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నా. నీ గాయాల మీద గాయాలు వేస్తూ ఉన్నాను ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ సిలువలో వారి అమూల్యమైన రక్తం ద్వారా నీ పవిత్రమైన రక్తములో వదలియబడ్డ గొర్రెపిల్ల నామమున ఇలా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డతోనూ మాట్లాడు ప్రభు. నీకు స్తోత్రం. ఈ 40 రోజుల ఆరాధనంతటిలో మహిమపరచబడాలి. దేవానికి స్తోత్రం. సంఘంలోని భయం మనుకును పుట్టించాలి ప్రభాని మందిరంలో అడిగేలాంటి భయమును పుట్టించాలి, మనుకును పుట్టించాలి. దేవానికి వందనాలు స్తోత్రం. నీ కార్యములు గంభీరమైనవి కదా. నీ దయించు అగ్నిలో అడిగేస్తున్నాను అయ్యా. నేను ఎలా జీవించి ఉన్నాను అని గ్రహించేసి అనుగ్రహించు. ప్రతి మనోనేత్రము తెరవబడాలి ప్రభు. ప్రతి ఒక్కరు మీకు మహిమార్గమే వేచి ఉండటం సమయం దేవానికి వందనాలు. వట్టి వారము మట్టి వారము తిరిగి మన్నైపోయే ఈ జీవితాలను నిర్వహించిన ఆత్మలన్నిటి సంధించండి, దర్శించండి. మోడబారిన జీవితాలను చిగిరింపచేయండి. దేవానికి వందనాలు. యెషయా మొదటి చిగిరించిన రీతిగా ప్రభు మోడబారిన జీవితాలన్నిటిని చిగిరింపచేయండి. మహిమ పొందమని వేడుకుంటున్నాను. నీ సేవ దయాన్ని ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. నువ్వు పొందిన పరీక్ష గాయాల ద్వారా మాకు విడుదల కలిగి రాముడైతే కొరడాలతో కొట్టబడిన వీపును చూసి నాగలి చేత దున్నబడిన రీతిగా అయా చాలా ప్రభు నీకు స్తోత్రమయానికి వందనాలు. దున్నబడిన నీ ద్రౌపది ఆ కళాయి ఏమి చేయను ఏమి లేని నీరులమయ్యా నిత్యులమైన పాదాలను నమస్కరిస్తూ ఉన్నా. నీ పాదాలను పూజిస్తూ ఉన్నాము. రక్షణకు వందనాలు. నేను ఏ రీతిగా కొనియాడి పాటలు వినిపించిన తక్కువ, ఏ రీతిగా స్థుతించిన తక్కువ. దేశరామాయిగా లహోదేశ కళావుడిస్తే తేజోమయుడా వందనాలు. సూర్యుని కన్నా తేజోమయుడవయ్యా. దేవానికి స్తోత్రం. నీకు వందనాలు. నేను చూస్తే కన్నులు చూస్తే చేస్తాను. ప్రతి మనోనేత్రం తెరవబడాలి. నీకు స్తోత్రమయానికి వందనాలు. యేసు నీకు వందనములు స్తోత్రములైన గడిచిన సంవత్సరములన్నీ కాచి కాపాడిన దేవుడు, గడిచిన మాసములన్నీ కాచి కాపాడిన దేవుడు. వివరామీశ్వరులా వివరేశ్వరుడైన తండ్రిగా నీకు స్తోత్రమయానికి వందనములు వందనములు వందనములు. అకౌవాడిస్తే నా గమ్యము నా స్వరములను అవి నన్ను వెంబడించున్నది. నేను వెంబడించిన మనసు ప్రతి ఒక్కరూ ఇచ్చి మహిమ పొందమని వేడుకుంటున్నాను. దునవాడే రక్తం దయించి వేసే రక్తమయ్యా. నీ పవిత్రమైన రక్తంలో
దినదినాలు క్రీస్తు రక్తంలో కడగబడే బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. యేసు నామములో జీవం కలిగించమని వేడుకుంటున్నాను. ఉల్లాస దాడుల చేత రేపటి శాంతించడం అనేక పాటలు సృష్టించవచ్చు. నేను గణపరిచలకు సహాయం ఇచ్చింది. ప్రభా నిండు మనసులో నేను మనుషులకు సహాయం ఇచ్చింది. అపోస్తల బోధనలో సహవాసమతిలో రక్షించండి. ఎడతెగక ప్రార్థన చేసే మనిషి సంగంగా చేయమని యెహోవా నామమున నమస్కరించు. నీకు పావన ఈ రాత్రి వేళ ప్రభా మా చుట్టూ మా గృహాల చుట్టూ అగ్ని కలిసిపోయండి. నీ దూతలను కావాలని మహిమ పొందమని దినదినాంబులో ఎదుగులకు సహాయం చేయమని పెద్దల కళ్ళ లేచి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సురేంద్ర లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా నహరుడిస్తే సమర్థనికి రాయితీల కళాడిస్తే నిత్యము నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని చేరవచ్చిన సంఘాన్ని చిన్నలను పెద్దలను వృద్ధులను యవనస్తులను సంఘ పెద్దలను ఆశీర్వదించి మరివైనా కాపరి కుటుంబాన్ని ఆదరించమని కుటుంబంలో ఉన్న వేదన బాధను తొలగించి మహిమపొందు. ప్రతి అవసరతను తీర్చిదిద్ది మహిమపొందు. నిండు మనసులో నేను కొలిచే మనసు దయచు. నిండు మనసులో నుంచి కనపరిచే సత్వంగా పదిల పరీక్షలు మహిమ పొందమని మెండైన ఆశీర్వాదములకు భరించమని ఈ మెదటి పరిచర్యలను నీవు ఆశీర్వదించమని ఆయా చేతులని దైవ చేతులను ఆశీర్వదించమని ఆయా వందనాన్ని స్తోత్రములు చెల్లిస్తూ వారి కుటుంబాలు వారి సేవా పరిచయం ఆశీర్వదించమని లోకంలో ఎవరు రచించడానికి ఇష్టం లేదు. అందరంతా మానవ సంరక్షణ ఆనందంలోకి నడిపించి మహిమ పొందమని క్రీస్తున్నాము ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించి ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్కితే కాకీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు అయిన స్వామి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యుని సావాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం ఇప్పుడు వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలప్పును సదాకాలం తోడైనగాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.